మాట్లాడుతూ కొండగట్టు ఆంజనేయ స్వామిపై తనకు అపారమైనటువంటి భక్తి ఉందన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి. 2009లో హుస్నాబాద్ రోడ్ షోలో కరెంటు షాక్ నుంచి ఎలా బయటపడ్డానో తనకి ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందన్నారు. అంటే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ సమయంలో పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తన తొలి రాజకీయ అరంగేట్రం ప్రజారాజ్యం అనే చెప్పొచ్చు. అప్పుడు ఆయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు ఆయన సందర్శన చేశారు. అయితే రోడ్ షోలు నిర్వహించారు. ఆ క్రమంలో భాగంగా ఆయనకి హుస్నాబాద్ రోడ్ షోలో కరెంట్ షాక్ తగిలింది. కరెంట్ షాక్ నుంచి ఆయన బయటపడ్డారు ఏం కాకుండా. అప్పటి నుంచి అక్కడ కొండగట్టు అంజన్న దేవాలయం మీద, దేవుని మీద ఆయనకు అపారమైనటువంటి భక్తి ఏర్పడిందని చెప్పేసి ఆయన గతంలో కూడా అనేక సందర్భాల్లో పదే పదే చెప్పిన పరిస్థితి. అయితే కొండగట్టు తనకి పునర్జన్మ ఇచ్చిందని, అంజన్నే తనని కాపాడారని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఈరోజు కూడా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే కరెంటు షాకు తగిలి మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడటం అనేది అది గొప్ప విషయం, భగవంతుని సంకల్పంగా ఆయన భావిస్తూ ఉన్నారు.